హాయ్ వన్ అండ్ ఆల్. ఇది నెక్స్ట్ నిన్న వచ్చిన స్టాక్ అనమాట ఇది. సో ఇవన్నీ రెడ్ శాండిల్ సోప్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇవైతే ఇంకా రెడ్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్, రెడ్ ఆయిల్స్ అయితే అయిపోయాయండి. ఇవి 3 ఉన్నాయి. నేను అసలు గమనించలేదు ఎన్ని రోజుల నుంచి. రెడ్ ఆయిల్ కోసం అయితే ఒక 1 వీక్ ఆగండి. ఇది వచ్చేసి గ్లోయింగ్ ఆయిల్, ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అనమాట. ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను, ఓకేనా. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ క్రీమ్ సజెస్ట్ చేస్తాను, ఓకేనా. ఈ క్రీమ్ సజెస్ట్ చేస్తున్నాను. ఇంకొచ్చేసి ఇదైతే మీకు హెయిర్ వాష్ పౌడర్, ఓకేనా. ఇది మీరు తీసుకున్న తర్వాత ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను. అండ్ ఇది హెన్నా, మీరు హెన్నా ఎలా వాడతారో అలాగే, కానీ దీంట్లో కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ చేసి చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదైతే హెయిర్ వాష్ పౌడర్, మీకు చక్కగా నొరగొచ్చేస్తుంది, హెయిర్లో ఉన్న డాండ్రఫ్ మొత్తం పోతుంది, మనకు షాంపూ పెట్టుకున్న ఫీలింగే వస్తుంది, ఓకేనా. సో పెద్దగా ఏమంటారు డిఫరెన్స్ అయితే అనిపించదు మనకు ఆ షాంపూకి, పౌడర్కి, ఓకేనా. సో ఫైనల్గా ఇది.